నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట సమీపంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్, లారీ క్లీనర్ మంటల్లో చిక్కుకొని మృతి చెందడం అత్యంత విచారకరం. ఈ ఘటనపై రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని మంత్రి పేర్కొన్నారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో సాహసోపేతంగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన బస్సు క్లీనర్ ను ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు కూడా తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఫరూక్ హామీ ఇచ్చారు. గ్రామంలో మంచి ఐక్యత ఉంది. ఏదైనా చిన్న పనిచేసి కాపాడి సౌకర్యంగా దాంతోపాటు పోలీసులు కూడా టైంకి వచ్చి కాపాడి పోలీసులు కూడా 104 కూడా రావడం, 104 భగవంతుడు కాపాడి చాలా సంతోషం. వారు పాల్గొని వాళ్ళు కూడా లెక్క చేయకుండా బయటికి తీసి వారికి వాళ్ళకి కాపాడేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంఘటన ఆలోచన చేయాలి. ఏ రకంగా అయితే ఆర్టీసీ బస్సులు మనము 80 కిలోమీటర్లు సీజ్ చేస్తాము, ఎందుకంటే ప్రైవేట్ బస్సులు ఒకరికైనా ముందు పోవాలి, ఒకరికైనా ముందు పోవాలి. మా బస్సులో పోతే ముందు పోతుంది కాబట్టి ఈ రకమైన వాదన దాదాపు ప్రైవేట్ బస్సులు ఎప్పుడుతున్నాయి. 1960 అప్పుడు కూడా బస్సులు ప్రైవేట్ బస్సులు ఎక్కువ పెట్టి అప్పుడు ఆర్టీసీ బస్సులు లేవు. ఆ రోజుల్లో కూడా ప్రైవేట్ బస్సులు 11 గంటలు ఈ బస్సు పోవాలి, 11:30 ఇంకో బస్సు పోవాలంటే అప్పుడు కాంపిటీషన్ జరిగేది. 11 దాటుతాను మంచి కూడా ఉండేటోడు కాదు. కాబట్టి ఇది తొందరగా చేరాలని ఒక ఆలోచన వస్తుంది. రాజ్యాంగం అవుతుంది. డిపార్ట్మెంట్ ప్రైవేట్ వెహికల్స్ వరకు కూడా ఈ ఆసక్త దీనివల్ల మధ్యలో ప్రజలు రెచ్చిపోతా ఉన్నారు.